హైదరాబాద్లో దంచుకొట్టిన వర్షానికి రహదారులు నీట మునిగాయి. షేక్పేట్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపైన నీళ్లు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కుండపోత వర్షం నగర ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. టోలీ చౌకీ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తున్న వాహనాలు ఫ్లైఓవర్పై ఒక్కొక్కటిగా నెమ్మదిగా కదులుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఆఫీసులు, స్కూళ్ల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. దానికి సంబంధించి ముందు మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వర్షం కూడా అదే ప్రాంతంలో కురవడంతో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి, వాటర్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతుంది. సాధారణంగా ఒక చిన్న వర్షం పడితేనే ఐకియా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, గచ్చిబౌలి, ఇటు షేక్పేట్ ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది అదే ప్రాంతంలో కుండపోత వర్షం దాదాపు గంటన్నర పాటు కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఐకే ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా స్లోగా మూవ్ అవుతున్నటువంటి ట్రాఫిక్ మనం చూస్తున్నాం. ఈ టైం దాదాపు 6:30 కావస్తుంది. ఇది ఒక గంటన్నర నుంచి ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఒక రకంగా పరిస్థితి ఈ విధంగానే ఉంది. కానీ ఇప్పుడు పీక్ అవర్స్, ఇవి స్కూళ్ళు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, వదిలే టైం, అందరూ కూడా ఇళ్ళకి చేరుకునే టైం కావడంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు పీక్ అవర్స్ కావడంతో, దానికి వర్షం కూడా తోడవడంతో ఐటీ సెక్టర్ అంతా కూడా ప్రస్తుతం మనం పూర్తి ట్రాఫిక్ జామ్తో చూస్తూ ఉన్నాం. రైట్, మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. హైదరాబాద్ ట్రాఫిక్ జామ్, ప్రధానంగా ఐటీ సెక్టర్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాణా, వర్షం పడిందంటే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఐటీ సెక్టర్లో. ఐకియా చుట్టుపక్కల కావచ్చు, షేక్పేట అటు సైడ్ కావచ్చు. ఇప్పుడు వర్షం పడడమే అక్కడ గంటన్నర సేపు ఆగకుండా కురిసింది. పూర్తిగా నీళ్లు నిలిచిపోయాయి. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? ట్రాఫిక్ ఇంకో 2-3 గంటల పాటు పీక్ అవర్స్, ఇవన్నీ కూడా ఎట్లా ఉండబోతోంది? సో ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఏదైతే రాయదుర్గం నుంచి ఇటు హైటెక్ సిటీ ఏదైతే మెయిన్ జంక్షన్ ఉందో అటు వరకు కూడా పూర్తిగా జంక్షన్ జామ్ అయిపోయింది. నా విజువల్లో కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చి ఐకియా ఫ్లైఓవర్ దగ్గర బట్టి కింద ఉన్నటువంటి సబ్ లైన్లో అక్కడ మొత్తం వాహనాలంతా నిలిచిపోయి చాలా చిన్నగా పోతున్నాయి. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఒక వేను వదిలి ఇంకో వేని కొన్ని బ్లాక్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని వేలు ఒకటేసారి వెళ్తుంటే అక్కడేమో స్ట్రక్ అయిపోయారు. ఎందుకంటే హైటెక్ సిటీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్ట్రక్ అయిపోయాయి. మరోవైపు ఇటు రాయదుర్గం వెళ్ళేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అటువైపు కూడా పూర్తి స్థాయిలో వాహనాలతో నిండిపోయింది. రాయదుర్గం నుంచి కాజాగూడ ఏదైతే సిగ్నల్ ఉందో సిగ్నల్ నుంచి దర్గా వరకు కూడా ఇలాంటి పొజిషన్ ఉంది. తర్వాత టోలు చౌకీ, నారాయణనగర్, మెహదీపట్నం వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్తో స్తంభించిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ రద్దీ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో మొత్తం ఐటీ సెక్టార్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి సాయంత్రం పూట లాగౌట్ చేసి వీళ్ళందరూ వస్తున్నారు. దాదాపు గంటన్నర నుంచి కూడా వీళ్ళందరూ ట్రాఫిక్లో ఇరుక్కపోయారు. కొంతమంది కొన్ని రూట్స్ మాత్రం క్లియర్ ఉన్నాయి, వాటిల్లో వెళ్ళిపోయారు. తర్వాత బ్లాక్ అయిపోయినటువంటి రోడ్స్ మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ట్రాఫిక్ హైటెక్ సిటీ దాటింది. తర్వాత కూకట్పల్లికి అలాగే కేపీఎస్బీకి వెళ్ళేటువంటి దారి ఏదవుతుందో ఆ దారి వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం ఒక అంబులెన్స్ కూడా ట్రాఫిక్లో ఇరుక్కపోయింది. ఇంతకుముందు మరొక అంబులెన్స్ కూడా ట్రాఫిక్లో ఇరుక్కపోతే మనం ట్రాఫిక్ పోలీసులకి ఫోన్ చేయడం వల్ల వాళ్ళు అక్కడికి వెంటనే బైక్ మీద వెళ్ళి క్లియర్ చేస్తారు. వాళ్ళని క్లియర్గా వెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా అలాగే ఆగిపోయాయి. కొంచెం వర్షం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుందనేసి కూడా అధికారులు చెప్తున్నారు. దానితో పాటు గతంలో వర్షం లేని ప్లేసుల్లో ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏదైతుందో ఆ ప్లేస్లకి ఈ డ్రోన్స్ని పంపించి ఆ ప్లేస్కి వెళ్ళి పోలీసులు విజువల్స్ ద్వారా అక్కడున్నటువంటి పరిస్థితిని సమీక్షించి వెంటనే ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది ఇస్తుంటారు. కానీ వర్షం పడడం వల్ల పెద్దగా ఆ డ్రోన్స్ అనేది ఇక్కడ పనిచేయట్లేదు. కానీ ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి వాహనాలను క్లియర్ చేయడానికి వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
మరోవైపు ఈ ఐక్య ఉన్నటువంటి కూడలు ఏదైతుందో 4 కూడలు ఉన్నాయి. ఈ 4 కూడల దగ్గర కేవలం ఇటు ఇన్నార్బెట్ మాలు అలాగే కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళేటువంటి దారి మాత్రమే, ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి దారి మాత్రమే క్లియర్ ఉంది. మిగతా అన్ని దారులు కూడా పూర్తిగా ట్రాఫిక్ తో నిండిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లో వర్షం కూడా భారీగా పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రాఫిక్ ఇంకా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణా. అది ఐకియా సర్కిల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి. ఒక గంట 2 గంటలు వెయిట్ చేసి వెళ్ళడం, లేదంటే మెట్రోను ఆశ్రయించడం అనేది ఇప్పుడున్నటువంటి ఉత్తమమైన మార్గంగా చెప్పుకోవచ్చు. లేదంటే మరో గంట పాటు ట్రాఫిక్లోనే మగ్గాల్సి ఉంటుంది ఇప్పుడు కనుక ఆ ఏరియాకి బయలుదేరితే.